మీడియా మిత్రులకు నమస్కారాలు. హలో ఆర్ఎంపీ, చలో హైదరాబాద్. ఈ నెల 18 నాడు ఇందిరా పార్కులో ఉదయం 10 గంటలకు భారీ బహిరంగ సభను తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ ఉమ్మడి సంఘాల వేదిక నిర్వహించడం జరుగుతుంది. ఈ సంఘాలకు అతీతంగా ఇది రాజకీయ పార్టీల సమావేశం కాదు, రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘం కాదు. ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనే దాంతో ఇవాళ మేము ఏర్పాటు చేస్తున్నటువంటి సభ. అది ముఖ్యమంత్రి గారు కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ వీలైనంత తొందరగా సమస్యకు పరిష్కారం చూపుతారనే నమ్మకం మాకున్నా, మా ఆత్మగౌరవం, ఆ సభ పేరు గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ. ఇట్టో లెక్క ఇయ్యపోతో లెక్క తెలంగాణలో ఉన్నటువంటిది, అది పక్కా పద్ధతి ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము కొట్లాడితే తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టి తెలంగాణ ద్రోహులను తీసుకొచ్చి పరిపాలనలో కూర్చుండబెట్టినట్టుగా మా ఆర్ఎంపీ సంఘాలలో కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళని పక్కకు పడేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి 10 ఏళ్ళు మాకు మోసం చేసిరు. ఇలా అన్యాయం చేసిన ఆయనే దొంగే దొంగ నడిచినట్టున్నది. ఇలా హరీష్ రావు గారు 10 ఏళ్ళు ఉన్నావు నువ్వు గవర్నమెంట్లో. మేము ఉద్యమాలు చేసినప్పుడు నువ్వు గాజు నూనె పోసుకుంటానన్న రోజు అగ్గిపెట్టి ఇయ్యలే మేము, మా దగ్గర ఉన్నా కూడా. ఇలా నువ్వు 10 ఏళ్ళలో ఏం చేయలే అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు జీవో, ట్రైనింగ్ ఇచ్చినారు వాళ్ళే. ఇలా మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ట్రైనింగ్ ఇస్తామంటున్నారు. మా నోట్లు ఎందుకు బంద్ కొడుతున్నావు? ఆనాడు ఈ ఆర్ఎంపీలు విడిపోవడానికి పాపం రాజకీయ పార్టీలను ఎట్లయితే బలహీనం చేసిండో ఆర్ఎంపీ సంఘాలను కూడా అట్లనే బలహీనం చేసిన పాపం హరీష్ రావుకే తగులుతుంది. ఇలా మేము ఊళ్ళల్లో అరిగోసపడుతున్నాం. మా పిల్లల్ని, మా బిడ్డల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు, కేసులు పెడుతున్నారు, దొంగలాగా చూస్తున్నారు. ఏందా ప్రభుత్వం, ఏం సర్కారు ఉన్నది ఇది? ముఖ్యమంత్రి గారు మీకు వినబడతలేదా? జర మీడియా మిత్రులన్నా ఇది ముఖ్యమంత్రికి వినబడతట్టు చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. మేము ఎవరికి అన్యాయం చేస్తలేం. మేము పార్టీ అధికారంలో రావడానికి మేము కష్టపడ్డాం. మేము గోసపడుతున్నాం, మా పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏదో మాకు తెలుసు 100 కేసులు మా మీద ఉన్నాయి, ఎత్తివేసిండు. రేపు మీరు కూడా ఎత్తివేస్తారని తెలుసు, కానీ మమ్మల్ని ఎందుకు అవమానపరచాలి? ఇవాళ ఎవరు తక్కువ కాదు, వేలాది మందిని చైతన్యం చేయగలిగేటువంటి ఒక్కొక్క సంఘంలో వేలాది మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 100 మంది 1000 మందిని ప్రభావితం చేయగలుగుతారు. మేము చలో ఇందిరా పార్క్ అని పెట్టిన కార్యక్రమం ఏదైతే ఎవరికి వ్యతిరేకమో ఎవరికి అనుకూలమో కాదు, మా ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి, మాకు ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పడానికి, చెప్పుతే దండం పెట్టుకుంటాం. ఇంకా సమర్థవంతంగా పేద వాళ్ళకు వైద్యం చేస్తాం. ఒకవేళ కాకపోతే మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కమిటీలో ఆనాడు చైర్మన్ ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇలా ఐటీ మినిస్టర్గా ఉన్నారు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలో. మేము కోరుకునేది మిమ్మల్ని ఒక్కటే, మీ మాట మేము నమ్మినాం. మీ పార్టీ అధికారంలో రావడానికి మేము నిరంతరం కృషి చేసినాం. ఇలా మా ఫలితాలు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని జైల్లో పెడుతున్నారు. ఇలా ఎక్కడి పాపం ఇది? మేము ఎన్నుకున్న సర్కారులో మాకు ఎందుకు రావాలి కష్టం? మీరు కాలయాపన చేయకండి, సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చేయండి. దీనికి కోట్ల బడ్జెట్ అవసరం లేదు. పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకొని, మేము 78 ముందు నుంచి మేము మొత్తం మీకు వివరాలు ఇచ్చినాం. పూర్తిగా ఏం చేసినారు, ఎట్లా చేసినారని ఇచ్చినాం. కనుక ఇవన్నింటిని మీరు అర్థం చేసుకొని వెంటనే పరిష్కార మార్గాన్ని చూపి మాకు శిక్షణ ఇచ్చి 13,000 మందికి అయితే వెంటనే సర్టిఫికెట్ ఇవ్వాలి. మిగతా వాళ్ళకు కూడా, మిగిలిన వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉండబడే గ్రామీణ వైద్యులారా, ఆనాడు పోరాడింది మేమే, రేపు పోరాడేది కూడా మేమే. ఇవాళ ఐక్యంగా ఆ రోజు ఉమ్మడిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు విజ్ఞానదర్శిని అధ్యక్షుడైన రమేష్ అన్న గారు, బ్రహ్మారెడ్డి గారు ఆ మాడ్యూల్స్ రాశారు. అవన్నీ రాసి ఇచ్చారు ఏ విధంగా ఉండాలని. కనుక అది చాలా ఉపయోగయుక్తంగా ఉంది. మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు 3 పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాల ద్వారా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇవాళ సర్టిఫికెట్లు కూడా ఇచ్చి మా వృత్తిని కాపాడి పేదవాళ్ళకు మేలు చేయాలని చెప్పి మేము తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ ఉమ్మడి సంఘాల వేదిక నుంచి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇంకేం
ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ ఉమ్మడి వేదిక ద్వారా మీ అందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ వెంకటరెడ్డి. తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ పారామెడిక్ అనుభవ వైద్యుల సంఘం మరియు ఉమ్మడి వేదికలో ఒక సభ్యులుగా కొనసాగుతున్నాను. అయితే ఈరోజు ఉదయం మంత్రి గారి నివాసానికి వెళ్ళి మా కష్టసుఖాలన్నీ ఆయనకు తెలియపరిచి, ఏదైతే అప్పుడు గతంలో ఉన్న జీవోలన్నీ ఏవైతున్నాయో అవన్నీ పొందపరుచుకుంటూ మంత్రి గారికి ఇచ్చి, అదేవిధంగా సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో వైద్యశాఖ అధికారులతోటి కూడా ఈ వ్యవస్థ గురించి, ఆర్ఎంపీ గుర్తింపు చట్టభద్రత గురించి పూర్తి వివరాలు అక్కడ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఒక నెల రోజుల లోపల ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న 35-45 వేల మందికి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి మరి వైద్య శాఖ అధికారులు కూడా తెలియజేశారు. కాబట్టి వారికి కోదండరాం గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఒక 10 సార్లు కలిసినాం. మరియు కోదండరాం సార్ కూడా మాకు శాయశక్తులా సహకరించుకుంటూ మా వెంట ఉండి ఆర్ఎంపీ పిఎంపీలకు న్యాయం చేయాలని చెప్పి ఆయన ప్రాధేయపడుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మంత్రి గారు, వైద్య శాఖ అధికారులు ఆర్ఎంపీ వ్యవస్థ గురించి మంచి పూర్తిగా వివరాలు సేకరించుకొని మాకు న్యాయం చేస్తామన్నారు. కాబట్టి వారికి ఈ ఉమ్మడి వేదిక ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ గురించి పోరాడిన అమరవీరులైన కూడా ఆర్ఎంపీలు ఉన్నారు. తెలంగాణ పోరాటంలో కూడా ఆర్ఎంపీ పిఎంపీలు ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక 10 సంవత్సరాలు వాళ్ళ వెంట ఉండి చెప్పులు అరిగే వరకు 10 సార్లు మంత్రి గారి దగ్గరికి, 10 సార్లు వైద్య శాఖ అధికారుల దగ్గరికి తిరిగిన న్యాయం ఎక్కడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రజాపాలనలో మార్పుతోటి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి కూడా మొత్తం యావత్ తెలంగాణ గ్రామీణ వైద్యులు మంచి పోరాటంతో, మంచి సపోర్ట్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నారు. అందరం కలిసి తెచ్చుకున్న తర్వాత మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి కూడా అన్నం పెట్టినరు. ఇప్పుడు అతి తొందరలో నెల రోజుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అయితే ఈ విషయంకు భాగంగా మేమందరం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వేదిక ద్వారా తెలియజేసేది ఏంటంటే, సంఘాలు ఏవైనా సంఘటితంగా ఉందాం. ఎజెండా ఒక్కటే ఉన్నది కాబట్టి ఆ ఎజెండా ఆర్ఎంపీ పిఎంపీలను గుర్తింపు చట్టభద్రత. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం యావత్ 40,000 మంది రేపు 18వ తారీఖు నాడు, ఈ నెల 18వ తారీఖు నాడు 10 గంటలకల్లా మొత్తం మారుమూల ప్రతి గ్రామం నుంచి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ఖచ్చితంగా ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసి మనకు న్యాయమైన డిమాండ్లతోటి కోరికలను కోరుకొని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సాధిస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. గౌరవ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఈ నెల ఏదైతే జరగబోయే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీలు కూడా బహిరంగ సభకు హాజరు కావాలని చెప్పి కోరుచున్నాము. అదేవిధంగా ఇది ఏదైతే ఈరోజు ధర్నా జరిగిందో దాన్ని మేమందరం కూడా ఉమ్మడి వేదిక తరఫు నుండి ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకు గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు, మరి ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో కూడా తెలుసు. కాబట్టి మీరు అనవసరంగా ఈ యొక్క ఆర్ఎంపీ పిఎంపీలకు జరగబోయే న్యాయంగా అయ్యే సర్టిఫికేట్ను రాకుండా చేయడానికి కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ నెల జరిగే 18వ తారీఖు భారీ మొత్తాన మీరందరూ కూడా హాజరై దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. అవునా, జై తెలంగాణ. తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18 ఫిబ్రవరి 2025 నాడు జరగబోయే ఉమ్మడి వేదిక భారీ బహిరంగ సభను అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని నేను మా ఐక్యవేదిక నుంచి కోరుతున్నా. ఆర్ఎంపీ పిఎంపీల సమస్యల గురించి దాన్ని ప్రభుత్వానికి వినిపించుకొని ఆ సమస్యల గురించే ఈ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల ఉమ్మడి వేదిక ద్వారా ఈ భారీ బహిరంగను
అన్ని జిల్లాల ఆర్ఎంపీ పిఎంపీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. నా ప్రియమైన విలేకరులకు మరియు టీవీ మహాశైలకు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్, నా పేరు బాలరాజు, మాది సిద్దిపేట స్థలం. మేము 50 సంవత్సరాల నుండి పోరాడుతున్నాం మాకు గుర్తింపు కావాలని. కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ని ప్రభుత్వాలు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో మీకు గుర్తింపిస్తాం, మేము అన్ని విషయాలు మీకు అన్ని విధాలా చెల్లేటట్టు చేస్తామని ఇంతవరకు చెప్పుకొచ్చిండ్రు. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా చేయలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎంపీలకు పిఎంపీలకు న్యాయం చేస్తాం, మేము 6 నెలల్లో సర్టిఫికేట్ ఇస్తాం, మేము ట్రైనింగ్ ఇచ్చామని చెప్తుంది. అది మాకు నమ్మకం అనిపించింది. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ గారు మాకు అది అభయం ఇచ్చింది. మళ్ళీ మా శంకర్ ముదరాజు గారి ఆధ్వర్యంలో, మళ్ళీ మన రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ఏదైతే నడుస్తుందో ఆ ఉద్యమం కొనసాగించాలి, సక్సెస్ కావాలని మీ అందరికీ నమస్కారం చేయొచ్చు విన్నవించుకుంటున్నాను. ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెల 18వ తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర జరిగే భారీ బహిరంగ సభను అన్ని జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి ఆర్ఎంపీ పిఎంపీలు విజయవంతం చేయాలని కోరుకుంటూ పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టోలోనే ఇస్తామని చెప్పారు. రెండవది, ఆల్రెడీ 2008లోనే 14 మందితో ఒక అఫీషియల్ కమిటీ ఏర్పాటు చేసి అధికారికంగా అడ్వైజరీ అండ్ రిసోర్స్ పర్సన్ గ్రూపు దాని రికమెండేషన్స్ ఆధారంగా ఈ మళ్ళా 412-73 జీవో రావడం, దాని ట్రైనింగ్ ఇవ్వడం. ఆల్రెడీ 12,900 మంది ట్రైనింగ్ అయ్యి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే. కాబట్టి గత 10 ఏళ్ల నుంచి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తానని చెప్పింది, హామీ ఇచ్చింది, హామీని అమలు చేస్తుందని నమ్మకంతో ఉన్నాం. అమలు చేయకపోతే ఎట్లాగో ఉద్యమాలు పోరాటాలు ఉన్నాయి, ఆ మార్గం ఎప్పుడూ ఉంటుంది. అందుకే రేపు పొద్దున 18వ తేదీ వరకు ఆ సభకి వచ్చేటప్పటికీ అది ఆ హామీ అమలు చేస్తారా అని ఆశిస్తున్నాం. అప్పటికే ఆ సభ చాలా లేకపోతే ఆ సభనే పోరాట సభగా కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈరోజు వాళ్ళు అడిగింది, ప్రభుత్వము ఇప్పటిదాకా అవన్నీ పరిశీలించింది. మీరు అసలు ఆ రోజు ఆ 14 మంది కమిటీ ఏం చెప్పింది, అందులో ఏమున్నాయి ఏమిటి అనే వివరాలన్నీ అడగడం జరిగింది. సో వాటికి సంబంధించిన జీవోలు, ఆ రోజు జరిగిన విషయాలు ఏమున్నాయి ఏమిటి అంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంశం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఫైల్స్ అటు ఇటు మొత్తం ఆ వివరాలన్నీ కూడా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా కావాలని అడిగితే ఈరోజు సమర్పించడం జరిగింది పూర్తిగా. అవి చూసిన తర్వాత మంత్రి గారు ఈ నెల రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తాము ఖచ్చితంగానే హామీ ఇవ్వడం జరిగింది. సో హామీ అమలవుతుందనే ఆశిద్దాం. ప్రభుత్వం చెప్పిన దాన్ని ఇప్పుడే మనం అంటారు కదా, చెప్పంగానే చేస్తారా చేయరా అని కాకుండా, చేయకపోతే ఎట్లాగో ఉంది. ఆ హామీ అమలు కూడా 18వ తేదీలోపు ఏదో ఒక ప్రకటన వస్తుందని కూడా ఆశిస్తున్నాం.